అంటే భారత్ కూడా అందుకు ప్రిపేర్డ్ గా ఉందా? అందుకేనైనా ఈ మాక్ డ్రిల్ ఇవన్నీ నిర్వహించడం, అంటే వాస్తవానికి ముందే అనుకున్నారనుకోండి, ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తారు. ఆల్రెడీ ఎప్పుడో ప్రిపేర్, ముందు మనం స్ట్రైక్ చేసే ముందే ప్రిపేర్డ్గా ఉన్నాం అంతా. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మోహరించేసాము, యుద్ధ విమానాలు రెడీలో ఉన్నాయి, యుద్ధ నౌకలు రెడీలో ఉన్నాయి, సైన్యం అంతా రెడీలో ఉన్నారు. తేడా వస్తే తాట తీసేందుకు సిద్ధంగా ఉన్నారు, పబ్లిక్ని ఎలక్ట్ చేసి ఉంచారు. ఆల్ ప్రిపేర్డ్. ఎస్కలేట్ అవ్వాలా, యుద్ధం పెరగాల, ఇక్కడతో ముగియాలా అన్నది పాకిస్తాన్ చేతిలో ఉంది. ముందుకు వస్తే ముక్కలవుతుంది, వెనక్కి పోతే బ్రతికిపోతుంది. అంటే యుద్ధం ప్రకటిస్తే ఓకే సార్, మొన్నట్లా ఏమన్నా మళ్ళీ దొంగ దెబ్బ తీస్తే, ఆ తరహా దాడులు ఏమన్నా చేస్తే, జమ్మూ కాశ్మీర్ లో చేసిన లాంటి దాడులు చేస్తేనే భారత్ పరిస్థితి ఏంటి అని. దొంగ దెబ్బలు తెస్తే ఏం లేదు, మళ్ళీ ఇట్లాగే ఉంటది. వాడు ఒక దెబ్బ తెస్తే మనం ఇంకో 4 బేలుస్తుంటాం. ఇప్పుడు ఒకటికి ఒకటి బేల్చాం, ఈసారి 9 బేల్చాం, ఈసారి 18 బేలుస్తాయి ఉంది అందులో. అప్పుడు మోడీ ఉగ్రరూపం చూపిస్తారేమో. ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఇదివరకు ఆ దమ్ము లేదు కదా ఎవరికి కూడా. ఇప్పుడైతే వచ్చే ఉగ్రవాదులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన, పంపించాల్సిన వాడు కూడా అని పంపించి అక్కడ హెడ్ క్వార్టర్లో ఉండకుండా ఎక్కడో ఉండాలి, అది చూసుకోవాలి. ఈ దాడుల తర్వాత ఒక రకంగా భారతీయులకు ఒక ధైర్యం వచ్చిందా సార్? మోడీ తీసుకునే నిర్ణయాలు చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు, ఉగ్రవాదుల చర్యలు ధీటుగా ఎదుర్కోగల ఆ శక్తి భారత్కు ఉంది అని ఆ ధైర్యాన్ని ఇచ్చారా? భయపడాల్సిన అవసరం లేదు అని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు మన మధ్యలో ఉన్న తీవ్రవాదిని గురించి ఏం మాత్రం చేయగలుగుతాం మనం? ఇప్పుడు వాడైనా రేపు పొద్దున చేసేది. కాకపోతే ఒకటే ఏంటంటే, మన కడుపు రగిలినప్పుడు మన కడుపు పంట తీర్చడానికి ఒకడు ఉన్నాడు అన్నటువంటి నమ్మకం వచ్చింది. ఎంతవరకు ఇట్లా జరిగినప్పుడల్లా సొల్లుపన్యాసాలు తప్పించి ఏముండేదిగా. అట్లా కాకుండా 1కి 4 ఉంటుంది తలకాయలు అనేటటువంటి కాన్సెప్ట్ నిరూపించేటటువంటి ఒకడు వచ్చాడు అన్నటువంటి ఒక సంతోషం ఉంది. అదే కదా, ఎంత జరిగినా పాక్ బుద్ధి అయితే మారదు, ఫైనల్ మారుతుంది. కుక్కతో ఒక వంకర కదా అది. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి పాకిస్తాన్ అయితే ఏదో చెయ్యబోతోంది అనే సంకేతాలు అయితే అటు ప్రధాని ఇస్తున్నారు, అలాగే ఆ జైషే మహమ్మద్ చీఫ్ ఎవడైతే ఉన్నాడో మసూద్